భారీగా దిగింది వాన. ఇట్లా ఎగబడి వస్తుందమ్మా వాన గాలి అంతా. చూడు వాన పడి ఎట్లా అనిపింది ఇల్లు. తుప్పులే గిప్పులే ఎట్లా జరిగేది అట్లా జరిగింది చెప్తా. అమ్మ చెల్లెలా అన్నయ్య మామతకు వచ్చిన కారణములు ఏమిటి తల్లి? అన్నగారు ఏమిటమ్మా? పాలగొండలో పని పాటలైనా నాకు తగిన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపండి అన్నయ్యా. అదేమిటమ్మా చెల్లెలా? పాలగుండాపురి పట్టణమున. అయ్యో అయ్యోలే అమావాసులు అక్కడ మలుకో తల్లి. అట్లా మలుకోమ్మా. పని పాటలు కావాలని అన్న వారి వద్దకు వచ్చావు కదా. అవునన్నయ్యా. అలాగే తెలుపుతాను, చాలా చక్కగా ఆలకించు తల్లి. తెలపండి. సౌండ్ గురించి పట్టించుకుంటే జీవితాలు అంటే అక్కడ మలుకో. అమ్మ వినవేందా సౌండ్ తినేది తల్లి పొరపాటు. నేను పుట్టిన నక్షత్రం చేరలే. ఆ దేవుడు నా తలరాత చక్రంగా రాసినలా. వాళ్తాను పరకెట్లు వాళ్తాను తన్నులు తినేటట్టు రాసినాడు. ఎన్ని ఖర్చు మాటలు చెప్పినా జనాలు నమ్మరు. ఎట్లా జరిగేది అట్లా జరిగిన నువ్వు అక్కడ మలుకో చెప్తా. సౌండ్ ఏడా వస్తుందన్నయ్యా? ఉరుముతే సౌండే తల్లి వచ్చేది, సౌందర్యం రాదు. నేనే అమ్మతాకి వెళ్ళిపోతా. నేనే బొమ్మలి కాపు ఒకటి తీసుకుంటా తిరణాలకి పోయి దాంట్లో నేను కూర్చుంటా. కింద ఎవరు టపాసి పెట్టండి పేట మన పిలిచి చచ్చిపోతారు. నువ్వే పెడతారా పెళ్లిలే పెట్టాకిల్లా నీకు. అమ్మ చెల్లెలా మరి ఎందుకు తల్లి నీకు పని బాటలు? ఈనాడు పుణ్యంలో సుఖముండేనా కానీ రేపటి దినపన అత్తవారిలో కష్ట నష్టాలు నాకలా తెలుస్తాయన్నయ్యా. పరిపరిమితముగా చెప్పినామనుకున్నావు కనుక వేడి వేడిగా టీ తెచ్చిన తాగే తల్లి పని బాటలు యథావిధిగా చెప్తాను. అమ్మ చెల్లెలా అన్నగారు పరిపరిమితముగా చెప్పిన పని బాటలు కావాలంటావా? అవునన్నయ్యా. అలాగే నీకు పని బాటలు తెలుపుతాను, చాలా జాగ్రత్తగా విడు తల్లి. తెలపండి అన్నయ్యా. చెల్లెమ్మ చెల్లెమ్మ నామకు చెల్లి చెల్లెమ్మ నాది మాటలు ఆలకించవా చెల్లెమ్మ. అలాగేనయ్యా.
ఆ ఉత్తర దేశం బయలుదేరిపోయి చిత్తుతనాల తెచ్చి ఊరికి ఉత్తరాన 7 ఎకరాల నల్లరేగడ భూమి దున్నుతున్న పంట పెట్టి ఉన్నాడు. అవునన్నయ్యా. ఆ పంట పండి పరమట వైపు వాలింది. తక్షణమే మన తల్లి దగ్గరికి వెళ్ళి ఈ రోగానికి కారణం చూపించుకోకూడదన్నయ్యా. చూపించుకున్నాం హాస్పిటల్లో. మొన్న 10 మంది డాక్టర్లు చచ్చిపోయినారు తల్లి. 4 కోమాలోకి వెళ్ళిపోయినారు. అయ్యో, వాళ్ళు బతికితే రోజు డ్రామాకు రాచ్చు, వాళ్ళు చచ్చిపోయినారా జీవితాంతరం జైలు పాలే తల్లి. నేను అవునా ఊరే కాసుకుంటారు నేను చెప్పాలని. ఎల్లన్నయ్యా ఈ ప్రకారంగా బుద్ధితాండవని సంవత్సరమే ఊర్లో మెత్తో కొట్టి తరిమే. ఇప్పుడు ఊరు వానే నైట్ డ్రామా తప్పకుండా బస్ స్టాప్ లో చెట్ల కింద పడుకుంటా సాయంత్రం కుమ్మచంద్రానికి వెళ్ళిపోతా తల్లి. వాళ్ళు రానిస్తారా? వాళ్ళు ఏమిటి రానిస్తారమ్మా. అమావాస రోజు విన్నానా వాళ్ళు గేట్ కాడ పడుకున్నా వాళ్ళ ఆయన వాళ్ళు అయినాడేమో. వాళ్ళ రమ్మని బిత్తాలకు వాళ్ళ ఆయన బెడ్రూమ్ లో నుంచి మెట్టెత్తుకుని వచ్చినాడు తల్లి. అటు నుంచి కొట్టుకుంటూ మరవలేక తరిమినాడు. అవునా మరవలో బస్ స్టాప్ లో పండుకున్నా ఒకనే భయం అయిపోతుంది. 4 దయ్యాలు వచ్చినాయి తల్లి. భయపడిపోయింటావే. నీ మగము 4 సార్లు బిత్తాలకి 4 దయ్యాలు పరారు. 2 దయ్యాలు చెర్లేకి తెప్పి బంతింకేచా. ఇంకా 2 దయ్యాలు చెట్లలో పల నడుచుకుంటూ వెళ్ళిపోయి తల్లి. అవునా ఆడు మళ్ళా తిరగబడి ఏమని తప్పించుకుంటూ పోయినా పట్ట ఈ రోజనే. నేను కొట్టుకోలేదు అమ్ములకి అందుకు రాలేవు నా తాకి. అవునులే అమ్మ చెల్లెలా అన్నయ్య లక్ష్మణ తల్లి దగ్గరికి వెళ్ళి ఎండి ఉడిచిల్లి బంగారు గుండ్లు కైకొని ఎడను బాగా చూపించుకున్నా. ఏం చూపించుకునేదమ్మా మొన్న వైద్యుడు తాగిపోయింటే అయిపోయేమంటే ఎవరి పేరు ఓలేసప్ప ముంగానపల్లి ఓలేసప్ప తాగిపోయింటే ఆడ పాలు చెట్టు ఉంటాయి చూడు గుంపులుగా. ఆడ 3 దావులు కలిసి తన పేడ తల్లికి ముగ్గేసి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము కోడిగుడ్లు అంత నిమ్మకాయలు అంత అన్నము పూలు పండ్లు పెట్టి కోడిని కోస్తారే అట్లా నా తలకాయ కోసేస్తే నాకుండే రోగం మేలైతుంది తల్లి. ఆ మాసి పాడ్యం రోజు జైలునైనా పండు మొత్తం 9 మందిని పెంచుకుపోయి ఎట్లా వాళ్ళు వద్దులే తల్లి. ఇట్లా మొత్తైదులు తల్లి ఇట్లా పెళ్లి కానీ మొత్తైదులని 9 మందిని పెంచుకుపోయి తెల్ల పంచి తెల్ల సట్టు కట్టి పసుపు నీళ్లు పోసి నట్నారసి అంత కుంకుమ పెట్టి నేలికి ముందర చాపి 4-5 చోళాలు చెక్కి మెల్ల తొండేకలు ఆడాలి చంపిస్తే నాకుండే రోగం మేలు అయిపోతుంది తల్లి. బాబు ఆడవాళ్ళు చడిపోయేది నాతో కాదు మగవాళ్ళతో కాదు. కన్నీప్పుడు నరబలు వెళ్ళాలి నీకు కాదు కానీ ఆడవాళ్ళతో పెళ్లి